దేశంలో ఉన్న కార్మిక వర్గాలను ఐక్య పోరాటాల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో బీటీ రణదివే సిఐటియును స్థాపించారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం అన్నారు. ఎన్నో కార్మిక ఉద్యమాలకు నేతృత్వం వహించిన గొప్ప కార్మిక నాయకుడు రణదివే అని అన్నారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ హమాలీ యూనియన్ కార్యాలయం వద్ద రణదివే చిత్రపటానికి సిఐటియు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కార్మిక వర్గ రాజ్యస్థాపన లక్ష్యంగా సిఐటియు పనిచేస్తుందని అన్నారు. నేటి వరకు కూడా కార్మికుల శ్రమను దోచుకునే పరిస్థితి పోలేదని, ఇప్పటికీ కార్మికులు శ్రమ దోపిడీకి గురి కావడం బాధాకరమని అన్నారు. పనికి తగిన వేతనం లభించడం లేదని, మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులపై మోడీ ప్రభుత్వం దాడికి దిగిందని విమర్శించారు. మతోన్మాద విధానాలను తీసుకువచ్చి కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యుడు అద్దంకి నరసింహ, పోలు సత్యనారాయణ, హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఆవురేషు మారయ్య, కారింగు రవి, నాగరాజు, బక్కయ్య, అంజయ్య, వెంకన్న, అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసం అంతా మహనీయుల మాసంగా నిర్వహించాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ, అదే రకంగా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బీటీ రణదివే గారు కార్మిక ఉద్యమ నిర్మాత, ముఖ్యంగా సిఐటియు వ్యవస్థాపకుల్లో ఒకరు. 1970లో సిఐటియు ఏర్పడిన నాటికి మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని ఐక్య పోరాటాల వైపు మలచాలనేటటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం చేసేటటువంటి పోరాటాలని ఉధృతం చేయాలనేటటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో జరిగినటువంటి రైల్వే కార్మికులకు సంబంధించినటువంటి పోరాటం, అదే రకంగా బాంబేలో జరిగినటువంటి కార్మిక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి బీటీ రణదివే గారి వర్ధంతి ఉత్సవాలని ఘనంగా సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు, అంబేద్కర్ జయంతి వరకు మొత్తం మహనీయులు పుట్టినటువంటి మాసం ఏప్రిల్ మాసం. అందుకే వాళ్ళ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడాలని చెప్పి ముఖ్యంగా కార్మిక వర్గ రాజ్య స్థాపన, ఈ రోజుకి పని సంబంధించినటువంటి పని దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పనికి తగ్గ గిట్టుబాటు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా కార్మికులకు సంబంధించినటువంటి పోరాడి సాధించినటువంటి హక్కులు, కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాయబడతా ఉన్నాయి. మతోన్మాద విధానాలని కార్మికుల్లోకి తీసుకొస్తూ ఉంది. కార్మికుల మధ్య చీలికలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీద పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మహనీయుల జయంతోత్సవాలు, వర్ధంతోత్సవాలని నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ నెల 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సామాజిక వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈ నెలలో ప్రధానంగా ఈరోజు బీటీ రణదివే గారి 34వ వర్ధంతి, అదేవిధంగా 11వ తారీఖు జ్యోతిరావు పూలే గారిది, 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతుల సందర్భంగా సిఐటియు సామాజిక వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు మతం పేరిట, కులం పేరిట హింసకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బీజేపీ విధానాలను సామాజిక అంశాలనే కాకుండా కార్మిక వర్గం సంబంధించిన పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని కూడా రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు తీసుకురావడం కానీ, ఇట్లా తర్వాత యూనియన్స్ పెట్టుకునే పరిస్థితి లేకుండా చేస్తున్న పరిస్థితిలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ యొక్క సిఐటియు కంకణం కట్టుకొని అన్ని దిక్కుల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివే గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అనుసరిస్తున్న బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం.